అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈ రోజు మనం బెల్లం చారు చేసుకుందామండి చాలా బాగుంటది ముద్దపప్పు కాంబినేషన్ తోటి బెల్లం చారు మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్దండి మాకు ఆంధ్రాలో బాగా చేసుకుంటారు ఇది బెల్లం చారు ముద్దపప్పు ఏదైనా చిన్న ఫంక్షన్ ఉన్నా ఏదైనా చిన్న కార్యక్రమం ఏదైనా చేసుకున్నా కూడా ముందు ముద్దపప్పు బెల్లం చారు అయితే పెట్టుకుంటారండి చాలా బాగుంటది ఇది ఎట్లా చేసుకోవాలో ఒకసారి చూపిస్తానండి నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇవ్వండి కొంచెం బెల్లము మీరు స్వీట్ని బట్టి మీరు వేసుకోండి నేను మా ఇంట్లో ఎక్కువ స్వీట్ ఎక్కువ వాడమండి మేము అందుకని నేను మాకు తగ్గట్టు నేను చేసుకున్న చారుకు తగ్గట్టు నేను వేసుకున్నాను మీరు ఎంత స్వీట్ తినగలరో అంత మీరు బెల్లం వేసుకోండి చింతపండు మాత్రం నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నానండి ఇవ్వండి ఒక 2 ఉల్లిపాయలు ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు ఇట్లా కోసి పెట్టేసుకున్నాను ఒక 3 పచ్చిమిరపకాయలు అండి సన్నగా ఇట్లా కోసి పెట్టేశాను ఇంతే అండి ఇట్లా వేసేది చూపిస్తాను ఒక గిన్నె తీసుకొని చింతపండు రసం అంతా తీసేసుకుందామండి మనకి ఎంత రసం కావాలో అంత రసం తీసుకుందామండి నేను చింతపండు ముందుగానే శుభ్రంగా కడిగి నానబెట్టేసానండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతేనండి చింతపండు ఇది అంతే అండి నేను నానబెట్టేసాను చూడండి ఇంత నానబెట్టుకున్నాను మీరు ఎంత రసం తీసుకుంటారో అంత మీ చింతపండు చూసి వేసుకోండి మీ పులుపుని తగ్గట్టు వేసుకోండి బెల్లం కూడా ఉంటుంది కాబట్టి పులుపు అనిపించదు బాగుంటుంది టేస్ట్ ముద్దపప్పుతో మాత్రం కాంబినేషన్ చాలా బాగుంటుందండి పప్పు ఈ రసం మాత్రం బెల్లం చారు అన్నది ఆంధ్ర సైడ్ బాగా చేసుకుంటారు ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్లు అయినా ఏదైనా పూజలైనా ఫస్ట్ ఇదే పెడతారండి ఇదిగోండి ఒక 1 లీటర్ నీళ్ళు వరకు తీసుకున్నాను చింతపండుకి ఇప్పుడు ఇదిగోండి చింతపండులోకి రసంలోకి ఉల్లిపాయలు అండి పచ్చి ఉల్లిపాయలు ఎట్లా వేసేసేయాలి పచ్చి ఉల్లిపాయలు ఇదిగోండి ఒక 3 పచ్చిమిరపకాయలు ఇట్లా సీల్ చేసేసుకున్నాను నేను ఇదిగోండి రాళ్ళు ఒక స్పూన్ వేస్తున్నాను కారం అండి ఒక స్పూన్ కారం వేస్తున్నాను నేను మొత్తం ఇట్లా కలిపేసుకోండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉప్పు కారం అండి నేనేం వేయలేదు ఇవే బెల్లం కూడా వేయలేదు ఇంకా ఇదిగోండి ఇట్లా పెట్టేసి మన స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగపెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టేశాను బాగా మరిగించుకోవాలండి మూత వేసుకోకండి పొంగిపోయినప్పుడు స్టవ్ మీద పడిపోతుంది కాబట్టి దగ్గరుండి మరగపెట్టుకోండి మంట కొంచెం సిమ్లో పెట్టుకొని మరగపెట్టుకోండి బాగా మరుగుతుంది కదా చారు ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి ఇదిగోండి కొంచెం ఒక 1 స్పూన్ పసుపు ఇదిగోండి హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండి ఒక 1 స్పూన్ జీలకర్ర పొడి అండి వేసేసుకొని ఇంకొంచెం మరిగితే ఇంకా ఆపేసేసుకుని తాలింపు పెట్టేసుకుందాము ఇదిగోండి బాగా మసిలిపోయింది కదా ఇప్పుడు బెల్లం వేసుకుందామండి ఇదిగోండి బెల్లము ఇప్పుడే వేసుకోవాలండి బెల్లం ఫస్ట్ వేసుకోవద్దు ఎప్పుడైనా ఇంకా 5 నిమిషాలు దింపేస్తామనగా వేసుకోవాలి బెల్లం కరిగింది కొంచెం ఉడితే సరిపోతుంది ఇదిగోండి తాలింపు పెట్టేసుకున్నాము నేను స్టవ్ ముట్టించి చిన్న పాట పెట్టుకున్నాండి ఆయిల్ వేస్తున్నాను 2 స్పూన్లు ఆయిల్ వేసానండి నేను ఆయిల్ వేడైంది కదా నేను ఎనిమిరపకాయలు వేసానండి 3 ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనిపప్పు అండి 1 స్పూన్ వేసాను ఇదిగోండి ఫ్రై అవుతుంది కదా ఎల్లిపాయలు అండి ఒక 6 ఎల్లిపాయలు పొట్టు తీయలేదండి ఇట్లానే పొట్టు లేకుండా ఇట్లా దంచేసాను ఒక 6 ఎల్లిపాయ రెబ్బలు ఇదిగోండి అన్నీ అయిపోయినాయి కదా ఎల్లిపాయ రెబ్బలు కూడా అయిపోయినాయి అండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఇదిగోండి కరివేపాకు వేస్తాను తాలింపు కాపేస్తున్నాను ఇదిగోండి ఈ రసంలో పోసేస్తున్నాను నేను తాలింపుని ఇదిగోండి కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను నేను ఇంక గ్యాస్ ఆపేస్తున్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ముద్దపప్పు కాంబినేషన్ తోటి బెల్లం చారు చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము బెల్లం మాత్రం మీ స్వీట్ తగ్గట్టు మీరు వేసుకోండి నేను కొంచెం తక్కువ వేసాను ఎందుకంటే నేను కొంచెం వేసాను కాబట్టి చారు మరి దానికి తగ్గట్టు మా ఇంట్లో కొంచెం స్వీట్ తక్కువ తింటాం మేము అందుకని చెప్పేసి నేను తక్కువ వేసుకున్నాను మీరు మాత్రం మీకు సరిపోయినట్టు మీ పులుపు తగ్గట్టు మీరు ఎంత బెల్లం తినగలరు స్వీటు అంత వేసుకోండి ముద్దపప్పు చేసుకోండి చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ముద్దపప్పు చేశానండి నేను ముద్దపప్పు చేసి రసం పెట్టాను చూపిస్తాను ఇప్పుడు మీకు ఇదిగోండి వేడి అన్నము నేను పప్పు ముందే చేసి పెట్టేశానండి ఈ పప్పు వేసుకొని ముద్దపప్పు వేసుకొని ఇవ్వండి కొంచెం నెయ్యి వేసుకోండి పప్పులో కొంచెం నెయ్యి వేసుకోండి ఇవ్వండి నేను వేడి అన్నం వేసాను పప్పు వేసాను నెయ్యి వేసానండి ఇవ్వండి బెల్లం చారు ఇట్లా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రము బెల్లం చారు ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుందండి పప్పు మాత్రము మా అమ్మ అయితే బాగా చేసేది పప్పు మాకు ఆంధ్ర సైడ్ చిన్న ఫంక్షన్ అయినా ఏదైనా పూజ జరిగినా ఎవరైనా చుట్టాలు ఎక్కువ మంది వచ్చిన ఇంటికి తొందరగా నాన్ వెజ్ దొరికినప్పుడు ఇదే చేసి పెట్టేస్తారండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇదిగోండి చాలా బాగుంటుంది ఈ ముద్దపప్పుతో బెల్లం చారు టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి టేస్ట్ మన నాన్ వెజ్ కూరలో కూడా సరిపోవు అంత టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చితే మాత్రం కరెక్ట్గా చేసుకోండి ఇది టేస్ట్ మీకు అందరికీ నచ్చితే నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి బాయ్